నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఒక విజనరీ లీడర్, 44 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఒక హైదరాబాద్ని ఐటీ హబ్గా మార్చినటువంటి వ్యక్తి, ఒక కొత్త రాజధాని నిర్మిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఎవరో కాదు, చంద్రబాబు గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేత కాదు అన్నారు. అసలు దీనిపై చంద్రబాబు గారికి ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు. కాకపోతే ఆయన కూడా నేను ఎన్నో రాజకీయాలు చూశాను, ఎంతోమందితో రాజకీయం చేశాను, కానీ ఒక నేరస్తుడితో రాజకీయం చేయడం నామోషిగా అనిపిస్తోంది, కానీ ప్రజల కోసం తప్పట్లేదు అంటున్నారు. సో అసలు జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ ఎవరిస్తున్నారు, అసలు ఏం మాట్లాడుతున్నారు, ఆయన మాటల వెనుక అర్థం ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్కారం. సో సత్యమూర్తి గారు, మీరు చెప్పండి. నిన్న చూసాం మనం జగన్మోహన్ రెడ్డి గారు ఆవేశభరితంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం. ఇన్ని మాటలు తీసి పక్కన పెడితే ఆయన మెయిన్గా అన్నమాట చంద్రబాబుకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు అని చెప్పి. అసలు ఆ మాట అన్న తర్వాత చూసే ప్రజలకే కాదు, అసలు చంద్రబాబు గారికి కూడా ఎవరికి కూడా ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. ఆయన హయాంలో మనం చూసాము, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడం, ఆంధ్రప్రదేశ్ మొత్తం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని కూడా మనం వినటం అయితే జరిగింది. సో అలాంటి వ్యక్తి వచ్చి ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ఆ మాట అంటాన్ని ఎలా చూడొచ్చు అంటారు, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డికి బాగా అడ్మినిస్ట్రేషన్ చాలా బాగొచ్చు. ఆయన అడ్మినిస్ట్రేషన్ గురించి అందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అర్థమైంది. అందుకనే అతన్ని తీసుకొచ్చి 11 సీట్లకి ల్యాగ్ కొడితే 11 సీట్లకు వచ్చాడు. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? సజ్జల రామకృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పగించటం అడ్మినిస్ట్రేషనా? అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? మొత్తం అసలు పరిపాలన వ్యవస్థ, పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని భారతీ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా నడపటమా అడ్మినిస్ట్రేషన్ అంటే? అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? మొత్తం సిబిఐ వాళ్ళని ఆపేసి మర్డర్ కేసులో A8గా ఉన్న తన తమ్ముడు అవినాష్ రెడ్డి, ఇప్పుడు ప్రస్తుతం కడప ఎంపీ, అతన్ని కాపాడుకోవటం అడ్మినిస్ట్రేషన్ అంటే. అదే కాకుండా సిబిఐ వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఈ మొత్తం ఇక్కడ తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టడం, అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేయటం, సోషల్ మీడియా కేసులు పెట్టద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా కానీ సోషల్ మీడియా వాళ్ళ మీదేమో కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు, నిజంగా అటెంప్ట్ మర్డర్లు చేసిన వాళ్ళ మీదేమో 41 year నోటీస్ ఇచ్చి వదిలేమంటాడు. 30 మందికి రక్తగాయాలు చేస్తే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేసి వాళ్ళకేమో 41 year నోటీస్ ఇచ్చాట. సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ళ మీదేమో SC ST అట్రాసిటీస్ కేసులు, మొత్తం అసలు భయంకరంగా అటెంప్ట్ మర్డర్ కేసులు, ఇవన్నీ పెట్టించాడు. ఇతను వచ్చి అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడతాడు. అడ్మినిస్ట్రేషన్ అంటే చంద్రబాబు నాయుడుకి తెలియదు, ఈయనకి తెలుసు. అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయిన దగ్గర నుంచి ఇంకా చెప్పుకుంటూ వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన మొత్తం అన్ని చేసిన ఈ స్కీములకి గవర్నమెంట్ మారంగానే డబ్బులు ఎట్లా వచ్చినాయి? పెన్షన్లు ఇవ్వటానికి, జీతాలు ఇవ్వటానికి ఎట్లా వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం జీతాలు ఎందుకు ఇవ్వలేకపోయాడు? ప్రభుత్వం మారిన 14 రోజుల్లో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు పెన్షన్లు ఇచ్చాడు, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇచ్చాడు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? 14 రోజుల్లో ఇచ్చాడు. అప్పటి నుంచి కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నాడు. అడ్మినిస్ట్రేషన్ అంటే బటన్ నొక్కుతున్నాను నేను, మీరందరూ నాకు ఓట్లు వేయండి, లేకపోతే మీరు విశ్వాసఘాతకులు అని చెప్పటం కాదు అడ్మినిస్ట్రేషన్ అంటే. అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది అసలు తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డికి ఏమి తెలుసు? ఏమీ తెలీదు. వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు సంపాదించుకున్న వ్యక్తి ఇప్పుడు వచ్చి రాజకీయాల్లోకి వచ్చి రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటే ఇవన్నీ చూసి ప్రజలు అందుకని అర్థమైపోయింది, అతనికి సబ్జెక్టు లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. రైట్ సార్. నిన్న వీటితో పాటు ఆయన ఒక మాట అన్నాడు, తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతోంది ఇప్పటి ప్రభుత్వం, ఇది రాబోయే రోజుల్లో సునామీ కింద మారి రేపు ఇదే జైళ్లలో వాళ్ళు కూడా వచ్చి కూర్చోవాల్సి వస్తుంది అని చెప్పి కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే ఆయన చేయడం జరిగింది. సో అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? అంటే బెదిరించదలుచుకున్నారా, లేదు అంటే దానివల్లనే ఇప్పుడు ఆయనకి 11 సీట్లు వచ్చి ఆయన గ్రహించలేకపోతున్నారా? అంటే ఇప్పుడు కూడా ఆయనలో మార్పు రాకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ మీరు ఒకటి ఆలోచించుకోండి సత్యమూర్తి గారు,
ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని నెల్లూరులో కలిసినప్పుడు, నెల్లూరులో అంటే మీరు ఏదో హోటల్లో అనుకుంటారు, నెల్లూరు జైల్లో. అవునా? నెల్లూరు జైల్లో ములాఖాత్కి వెళ్ళినప్పుడు. అవునా? జైలు అది అంటే నెల్లూరులో అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన నెల్లూరులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బస చేసి ఉంటే ఈయన గౌరవ మర్యాదపూర్వకంగా వెళ్ళి కలిశాడేమో అనుకుంటారు ప్రేక్షకులు. అంటే జైలు లాగా లేదు, అక్కడ రాజమర్యాదలు జరుగుతున్నాయి. నిజం, వాస్తవం, అదే చెప్పబోతున్నాను నేను. అంటే ఇంకా ఇక్కడ సంస్కరణ చేయాల్సి చాలా ఉన్నాయి, అందుట్లో అనుమానం లేదు. ఎందుకంటే ఆ వాసనలు, ఆ స్నేహం, కలిసి వ్యాపారాలు, దానికి సహకరించిన అధికారులు, పోలీసు వ్యవస్థ ఇంకా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నెల్లూరు కారాగారం దగ్గరికి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలిసి ఆయన ఏం చెప్తున్నాడు, నేను ఆ యొక్క ఈవీఎంను పగలగొట్టలేదు అని ఆయన చెబుతుంటే, లేదు మావాడే పగలగొట్టాడని చెప్పని మళ్ళీ పక్కాళ్ళు అడిగే పని లేకుండా, న్యాయమూర్తి ఇంకోటి సలహాలు అడిగే పని లేకుండా చెప్పేశాడు. ఇక్కడ నిన్న నందిగం సురేష్ దగ్గరికి వెళ్ళి కూడా దానికి ఇంక 2 ఇంతలు ఎక్స్ట్రా చెప్పేశాడు. అంటే మళ్ళీ అదే మీరు నందిగం సురేష్ని గుంటూరు జైల్లో కలిశాడు ఇందాక అన్నారు. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, చిత్తూరు జిల్లాలో ఒక డాక్టర్ని ఆ రోజు మాస్క్ కలిగిన సందర్భంగా ఆమె విధుల నుంచి తొలగించారు. ఆమెని నిన్న జైల్లో 10 రోజుల క్రితం మాత్రమే అక్కడ పెట్టారు. పెడితే ఈయన జైల్లో వచ్చిన కానించి, నందిగం సురేష్ని తీసుకొచ్చిన కానించి కూడా ప్రతిరోజు నా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆరోగ్యం బాగలేదని చెప్పని మీరు రాసివ్వండి అంటే ఆమె తిరస్కరిస్తే ఆమె బాధను అర్థం చేసుకొని ఈరోజు అక్కడి నుంచి కూడా మార్చడం కూడా జరిగింది. అంటే ఇంకా కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు, వాళ్ళ యొక్క అదుపాజ్ఞంలోనే ఈ వ్యవస్థ పనిచేస్తుందేమన్న అనుమానం కూడా కలుగుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయాలు చూస్తుంటే. సత్యమూర్తి గారు, ఇప్పుడు మీరున్నారు, మీకు నాకు పట్టలేదు, నా దగ్గర ఒక 30 మంది మనుషులు ఉన్నారు, మన ఇద్దరికి ఇబ్బందిగా ఉంది, గొడవలు జరుగుతూ ఉన్నాయి, మీరు మనల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, మీరే నందిగం సురేష్ అనుకోండి కాసేపు, నేనేం చేయాలా? అంకమరావు గారు, మీకు నా మీద ఎంత కోపం ఉంటే మాత్రం నన్ను నందిగం సురేష్తో పోలుస్తారా? నాకేమన్నా అక్రమ పడవలు ఉన్నాయా, అక్రమ వ్యాపారాలు ఉన్నాయా, అక్రమ మద్యం సరఫరా చేస్తానా, నేను అక్రమంగా ఇసుక నేను దోపిడీ చేస్తానా? అది కాదండి, ఇప్పుడు ఆయన చూస్తున్నాడు కదా మంచాడని, అందుకని ఉదాహరించానండి. మీరు కూడా కోలకేద్దామని. ఇప్పుడు ఒకటండి, వాళ్ళ మీద న్యాయస్థానానికి వెళ్ళారు, వాళ్ళకి వెలుసుబాటును తిరస్కరించింది న్యాయస్థానం, రెండోసారి కూడా తిరస్కరించింది. తిరస్కరించినప్పుడు ఆ దేవినేని అవినాష్ అనే వ్యక్తి విదేశాలకు పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళు నలుగురు మీద తలసిలరాజు ఈరోజు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, లేలా అప్పిరెడ్డి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. వీళ్ళ మీద పర్యవేక్షణ చేయడానికి ఒక 30 మంది నియమించలేని పరిస్థితిలో ఉందా ఇప్పుడు ప్రభుత్వం? ఇది నా మాట కాదు. ఈ మధ్య నేను అంటే ప్రజలు ఏ విధంగా ఉన్నారనే దానికి ఈరోజు ఏం కోరుకుంటున్నారంటే, గోవర్ధన్ గారు సత్వర న్యాయం కోరుకోవాలన్నాడు. అతను అనుకున్న, ఇందాక మీరు ఉదాహరించారు, అందుకే ఇవన్నీ చెప్పాల్సి వచ్చిందనమాట. జగన్మోహన్ రెడ్డి రేపు మేము అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నాడు కదా, ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఇది చేశాడు కాబట్టి వీళ్ళు ఇంకా ఎందుకు చూస్తా కూర్చున్నారు, ఇన్ని తప్పులు చేస్తే వీళ్ళని కాళ్ళు చేతులు ఇందో ఎరగదీయట్లేదు, రఘురామకృష్ణరాజు గారిని ఒక లోక్సభ సభ్యుడిని తీసుకెళ్ళి వాళ్ళు కొట్టారు, వీళ్ళు ఎందుకు కొట్టరు, వీళ్ళు ఇంకా లోక్సభ సభ్యులు కూడా కాదు కదా, ఈ అభిప్రాయం సామాన్యుల దగ్గర నుంచి వస్తుంది. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సామాన్యుడు కోపంగా ఉన్నాడు. ఎందుకు కోపంగా ఉన్నాడు? ఆ రోజు వాడు చేసిన అరాచక పాలన మీద, వాళ్ళు చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి నిర్ణయాల వల్ల. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి లాగా చంద్రబాబు గారు ఆలోచించలేరు కదా. ముందు ఇద్దరి మధ్య బలైపోయింది చాలా వరకు కార్యకర్తలు. అదే చెప్పబోతున్నాను, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు ఇతను నందిగం సురేష్ బయటికి వెళ్ళాడు కదా, పట్టుకొచ్చారు కదా నందిగం సురేష్ని, మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారో ఒక్కళ్ళు తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 5 సంవత్సరాలు వాళ్ళు అన్ని ఏదింపులు చేసినా, ఎన్ని అక్రమంగా వీళ్ళ మీద ఫిర్యాదులు చేసినా కూడా ఎక్కడ ఎవరు పారిపోలేదే. సామాన్య కార్యకర్త కానించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఎవరు బయటికి వెళ్ళలేదు కదా. మరి వీళ్ళు పారిపోతున్నారంటే దాని అర్థం ఏంటి? తప్పు చేశారని అర్థం కదా. ఆ తప్పుడు చేసిన వాళ్ళకి అంతకంటే పెద్ద తప్పుడాడైన వ్యక్తి వచ్చి ఈరోజు మద్దతు తెలుపుతున్నాడు కదా. ప్రజలు కోపానికి అది కారణం నేను అంటుంది. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తెచ్చుకున్నారు ప్రజలు?
అంటే ఇది బాధితులు యొక్క ఆవేదన. కానీ ప్రజలు ఎందుకు తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని? మంచి పరిపాలన ఇస్తాడు, ఇట్లాంటి సంక్షోభం వచ్చినప్పుడు సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళేసి ఎక్కువ ప్రమాదాలు జరగకుండా నివారించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయనతోటి ఎవరున్నా పర్లేదని చెప్పని అందరినీ వాటేసుకున్నారు కదా ప్రజలు ఈరోజు. ఆయనతో పాటు ఆ కూటమి వాళ్ళందరినీ కూడా ఇది ఎవరు ఊహించారా ఎప్పుడన్నా? ఎక్కడన్నా జరిగిందా చెప్పండి. కానీ ఇక్కడే ఎందుకు జరిగింది? ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇందాక మీరు అన్నారు 44 సంవత్సరాలు కాదు అయింది, 46 సంవత్సరాల రాజకీయ జీవితం. 1978లో తొలిసారి శాసనసభ్యులు చంద్రగిరి నుంచి, తర్వాత 1980లో మంత్రి. అంటే ఈరోజు చూసుకుంటే మనకి 46 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం మొదలుపెట్టేసి, ఈ 46 సంవత్సరాల రాజకీయ జీవితంలో సమకాలీకులతో యుద్ధం చేశారు, సిద్ధాంతపరంగా యుద్ధం చేశారు, అభివృద్ధి చేసి చూపించేసి నేను ఇలా చేయగలని చెప్పి చూపించేశారు. కానీ ఒక ముఠా నాయకుడితోటి, ఒక హంతకుడితోటి, ఒక వ్యాపారస్తుడితోటి, ఒక రాజకీయ నాయకుడితోటి కలిసిన ఇన్ని విషయాలున్న ఒక వ్యక్తితోటి ఆయన పోరాటం చేస్తున్నాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిందంటే సత్యమూర్తి గారు, అతను పదే పదే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే, చంద్రబాబు నాయుడు గారిని రెచ్చగొట్టేసి తనెటు అక్కడికి ఎగరలేడు. చంద్రబాబు నాయుడు గారు ఒక శిఖరం, దాన్ని అందుకోలేడు ఇతను ఎటు. ఆయన ఒక ఆకాశం, అక్కడికి వెళ్ళలేడు ఈయన. కాబట్టి ఏం చేయాలి? ఆయన్ని కూడా నా స్థాయి మనిషి అని చెప్పుకోవడం కోసం ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటివి ఎన్ని చేసినా కూడా ఆయన రెచ్చిపోడు. సహజంగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కనుక నిన్న మొన్న ఈ ఆయన ఉదంతం, ఇప్పుడు నిన్న ఒక చూశానండి, అబ్బో 2 సార్లు వచ్చారు అని మాట్లాడుకుంటున్నారు. 2 సార్లు కూడా 2 గంటలు 120 నిమిషాలు 7200 సెకండ్లు, అంతే కదా ఆయన ఉంది ప్రజలతో కలిసి. మన తర్వాత ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? కర్ణాటక వెళ్తున్నాడు. అంటే శాసనసభ్యుడు కర్ణాటక లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికా? ప్రజలు ఇది కూడా అడుగుతున్నారు. అంటే మనం అనుకున్నంత అమాయకులైతే కాదు వాళ్ళు. ఏంటంటే వాళ్ళకు జరిగిన ఇందాక మీరు అన్నారు కార్యకర్తలు కాదు, ప్రజలు నలిగిపోయారు. 30 సంవత్సరాలు కాదు, ఒక తరం మొత్తం నిర్వీర్యమైపోయింది. ఎందుకంటున్నానంటే ఆ మాట, ఇప్పటికీ గణాంకాల లెక్క ప్రకారం 3 లక్షల మంది మద్యానికి అదే గంజాయికి కానీ ఈ యొక్క మాదక ద్రవ్యాలకు కానీ బానిసలు అయ్యారని చెప్పని ఈరోజు మనకు కనపడతా ఉంది. మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇంకోటండి, చాలా ఎక్కువ ప్రమాదం ఎక్కడ చేశాడో చెప్పనా? అతను విద్యా వ్యవస్థలో అండి. వాళ్ళు ఏదో ఇది చేసాం అని మాట్లాడుతున్నారు కదా. విద్యా వ్యవస్థలో అతను చేసిన ప్రమాదకరం ఏంటంటే, 8వ తరగతి 9వ తరగతి చదివిన వాళ్ళకి మామూలుగా చదువుకుంటా వస్తే 10వ తరగతిలో నిర్బంధంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాడని చెప్పి పెట్టాడు కదా. ఒక్కసారి దాంట్లోకి వచ్చి ఇటు చేయగలరా? 4,30,000 మంది విద్యార్థులు చదువుకోకుండా దూరంగా ఉన్నారు కదా. అంటే ప్రభుత్వ పాఠశాలలో కాకుండా, అంటే వీళ్ళ నిర్వాహకం వల్ల ఏం చేశాడు? ఇందాక మీరు అన్నారు, నిస్సందేహంగా అది వాస్తవం అండి. చంద్రబాబు నాయుడు గారు రాంగంలోనే ఆర్థిక నియంత్రణ తీసుకురావడమే కాకుండా ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, ఎక్కడ దోచుకుంటున్నారో ఎన్ని ఒడిచి పట్టుకొని ఉండ డబ్బుల్ని ఎట్లా సద్వినియోగం చేయాలని చేసి పక్క బానీయకుండా అతను 20 రూపాయలు ఖర్చు పెట్టాడండి. 30 రూపాయలు అతను తిన్నాడు, 50 రూపాయలు ప్రచారానికి పెట్టాడు. ఈ తీసుకొచ్చిన 9 లక్షల చిల్లర కోట్ల రూపాయలు చూసుకుంటా ఉంటే ఎక్కడ పెట్టాడని దానికి ఇప్పుడు అర్థం లేకుండా పోతా ఉంది. ఈ 9 లక్షల కోట్ల రూపాయలే కాకుండా ప్రతి సంవత్సరం ఆంధ్ర రాష్ట్రానికి 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందండి. ఇవన్నీ ఏమైపోయినాయి? ఇప్పుడు వరుసని బయటకు తీసే కార్యక్రమాల్లో ఉన్నారు. ఆ కార్యక్రమంతో పాటు ఈ విపత్తులు వచ్చినప్పుడు ఎవరు మాత్రం చేయగలిగింది? ప్రత్యక్ష సాక్షి నేను కూడా వెళ్ళటం కూడా జరిగింది. అక్కడ అన్ని పరిశీలించడం కూడా జరిగింది. అంటే మామూలుగా చెప్పేదానికి సోషల్ మీడియాలో రకరకాలుగా రాస్తున్నారు కదా. నిజమేంతో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిందా, లేకపోతే రాజధాని మునిగిందా, హైకోర్టు మునిగిందా అని చూడటానికి కూడా వెళ్ళాను. అక్కడ కనపడతా ఉంటే ఇప్పుడు అది నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. 5 సంవత్సరాల నుంచి కుదేలైపోయింది, పనులు మొదలు పెట్టలేదు. ఖాళీ స్థలాలు అవి, పొలాల్లో నీళ్ళు ఎక్కడికి వెళ్తాయండి? రహదారి మీద నీళ్ళు లేవు కదా, న్యాయస్థానం దగ్గర నీళ్ళు లేవు కదా, సచివాలయంలో నీళ్ళు లేవు కదా, లేకపోతే రాయపూడి మునిగిపోలేదు కదా, మందడం మునిగిపోలేదు కదా, ఉత్తర రాయపాలెం మునిగిపోలేదు కదా. వీళ్ళు ఇవన్నీ చెప్పుకుంటా ఉన్నారు. అవన్నీ కూడా చూసుకుంటే అక్కడ ఈ కొండవీటి వాగు మీద నీళ్లు ఎత్తిపోసే కార్యక్రమం చూడండి, దాన్ని సమర్థవంతంగా చేయటం వల్ల అక్కడ ఇబ్బంది లేకుండా పోయింది. రైట్.
సార్ నిన్న చంద్రబాబు గారు దీనిపై స్పందించడం కూడా జరిగింది. అంటే ఎన్నో రాజకీయాలు చేశాను, ఎంతోమంది రాజకీయ నాయకులతో రాజకీయం చేశాను, కానీ ఎప్పుడు కూడా విలువలు గల రాజకీయం చేశాను, కానీ ఇలాంటి నేరస్తుడితో రాజకీయం చేయడం నాకే నామోషిగా అనిపిస్తోంది, కానీ ప్రజల కోసం ప్రజాహితం కోసం తప్పట్లేదని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఒక చిన్న పార్టీ ఆఫీస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ఉన్నా ఎక్కడా ఎవరు దాడి చేయలేదు. నా జీవితంలో నేను చాలాసార్లు చూశాను. 40 సంవత్సరాలుగా రాజకీయ పార్టీ ఆఫీసుల పైన, రాజకీయ పార్టీ నాయకులపైన ఎప్పుడూ దాడి జరగలేదు. ఎన్ని విమర్శించినా ఆ విమర్శని ఒక పాజిటివ్గా తీసుకొని కరెక్ట్ చేసాం తప్ప ఇంకోటి కాదు. అలాంటి దురదృష్టకరమైన పార్టీ ఓసారి నాకే అనిపిస్తుంది, నేను ఎన్నో రాజకీయాలు చేశా, ఎంతమందితో చేశా, కానీ ఒక నేరస్తుడితో రాజకీయాలు చేయడం అనేది నాకే నామోషి అనిపిస్తుంది. కానీ మీ ప్రజాహితం కోసం నాకు తప్పడం లేదు ఈ యుద్ధం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో నిజంగా సార్ చెప్పినట్టు మరి చంద్రబాబు గారి లెవెల్ తగ్గించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా? మీరు ఏం చెప్తారు బాబు గారు మాట్లాడిన దాని గురించి? నిన్న ఆయన పాపం ఎంత ఇబ్బంది పడ్డాడో. చాలా అంటే ఏం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గురించి ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి? ఇప్పుడు వాళ్ళ నాన్నతోటి రాజకీయంగా పోరాటం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాజశేఖర్ రెడ్డి మొత్తం పాదయాత్ర చేసి అది చేసి ఇది చేసి నానా కష్టాలు పడి అటువంటి వ్యక్తితో రాజకీయం. ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు 1978లో ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఆయన నిరంతరం పోరాటమే. ఆయనకి అంటే మరి ఎమ్మెల్యే అయిన 2 ఏళ్లలో మంత్రి కావటం అంటే అది మామూలు పోరాటం వల్ల సాధ్యం కాదు కదా, 30 సంవత్సరానికి. అంటే ఆయన నిరంతరం ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తూనే ఉంటాడు. ఇప్పటి వరకు ఆయన చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు చాలామంది రాజకీయ నాయకుల్ని చూశాను, వాళ్ళతోటి విభేదించాను, కొంతమందితోటి సామరస్యంగా ఉన్నాను, రాజకీయ పోరాటం చేశాను. నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక నేరస్తుడితోటి రాజకీయం చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు. నిజంగా ఆ మాట చెబుతూ ఆయన నాకు ఇది చాలా నామోషిగా ఉంది. ఒక నేరస్తుడు, నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు, జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి. అది కాకుండా ఆర్థిక నేరస్తుడు, వైట్ కాలర్డ్ క్రిమినల్ అంటారు. వైట్ కాలర్డ్ క్రిమినల్ అయినా ఏదో ఒక రకంగా చేయొచ్చు. అది కూడా కాదు కదా. వివేకానంద సొంత బాబాయిని అడ్డంగా గొడ్డలు పెట్టి నరికి అవతల పడేసి ఆ నెపాన్ని చంద్రబాబు నాయుడు మీద వేశాడు. మొత్తం నారాసుర రక్త చరిత్ర అని రాయటం దగ్గర నుంచి చూసుకుంటే మొత్తం తన సొంత తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డిని A8గా సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్లో పెడితే మా తమ్ముడు చాలా మంచివాడు అంటే ఒక హత్య నేరస్తుడిని కాపాడటానికి ప్రయత్నించిన వ్యక్తి. అంటే ఏంటి, నేరానికి సహాయం చేసిన వ్యక్తి. అంటే ఇది ఒక క్రైమ్, అది వైట్ కాలర్ క్రైమ్. ఇది మర్డర్ కదా. మర్డర్ కేసులో కూడా అతని ప్రవర్తన అట్లాగే ఉంది కదా. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఒక పరిపూర్ణమైన నేరస్తుడు, అన్ని రకాల నేరాలు చేయగల సమర్థుడు. అందుకని ఆయన అంత ఆవేదనగా చివరికి నాకే నామోషిగా ఉందయ్యా, ఇతని మీద పోరాటం చేయాల్సి వస్తున్నది, ఇతని అన్ని రకాల నేరస్తుడు అని. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక జైల్లో ఉన్న ఖైదీని కలిసి, రిమాండ్లో ఉన్న ఖైదీని కలిసి వచ్చి ఆయన మాట్లాడిన మాటలు, మాట్లాడి అసలు ఆ తిట్లు, బూతు పదాలు అవన్నీ చేసి ఒక బజార్లో తిరిగే కొంతమంది ఈ లంపెన్ ఎలిమెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ స్థాయికి చేరిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇందాకేమో నేరాల గురించి చెప్పాను, ఇప్పుడు అతని ప్రవర్తన గురించి చెప్తున్నా. అతని ప్రవర్తన కారణంగా అతను ఒక లంపెన్ ఎలిమెంట్స్ జాబితాలో చేరిపోయాడు. చేరిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ కామెంట్ చేసిన తర్వాత, నేరస్తుడితోటి నాకు చాలా నామోషిగా ఉందా రాజకీయం చేయడం అంటే, ఆ కామెంటు ఒక ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు చేస్తే కుర్రాడు
సిగ్గుతో చచ్చిపోవాలి, సిగ్గుతో కుచించుకుపోవాలి. కానీ వాళ్ళు ఏమి చచ్చిపోయిన వాళ్ళ కోసం ఆయన ఎదుగుతుంటే ఆయన చచ్చిపోమంటారని మీరు వాళ్ళు ఈ బ్యాచ్ ఏం పెడుతున్నారంటే వాళ్ళు ఒక ట్విట్టర్లో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఏమని, వైసీపీకి సంబంధించిన ఈ బ్యాచ్ అంతా కూడా వీళ్ళు ఏం పెట్టారో చదివి వినిపిస్తా. అంటే కొంత అసభ్యకరమైన పదాలు ఉంటాయి, అవి కట్ చేసి చదివిస్తా. రాజారెడ్డి అని ఏడ్చారు కదరా, 2019 నుంచి 2024 వరకు మీరు చూసింది జగన్మోహన్ రెడ్డిని మాత్రమే. గెలికి రాజారెడ్డి సెన్సార్ కట్టు చూడాలనుకుంటున్నారు. 2029లో అసలైన రాజారెడ్డిని చూస్తారు. అసలు వీళ్ళకి సిగ్గు ఏమన్నా? అంటే నాకు అనుమానం సత్యమూర్తి వీళ్ళకి సిగ్గు శరం ఉందా? రాజారెడ్డి అంటే షర్మిల గారి అబ్బాయి కదా, అతని పేరు పెట్టారు రాజారెడ్డి. ఇప్పుడు ఆయన రాడు కదా, ఈయన తీసుకొస్తారా? ఆయన్ని తీసుకురావటం కాదు, అంటే ఈ రాజారెడ్డి షర్మిల కొడుకు ఎక్కడో విదేశాల్లో చదువుకుంటూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ పెట్టిన రాజారెడ్డి ఎవరు అంటే బలపనూరు అవన్నీ ఆ హిస్టరీ అంతా ఉంది కదా, అదంతా మొత్తం కబ్జాలు పెట్టడం, అడ్డం వచ్చిన వాళ్ళని మర్డర్లు చేయటం, అసలు దారుణమైన నేరాలకి పాల్పడిన వ్యక్తి రాజారెడ్డి. ఆ రాజారెడ్డి ఈ ట్వీట్ ద్వారా అవన్నీ రాజారెడ్డి గారు చేశారని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టు. అంతే కదా, ఇప్పుడు నేను అదే చెబుతున్నది. ఇప్పుడు మొత్తం అక్కడ గనులు, ముగ్గురాళ్ళ గనులు టేక్ ఓవర్ చేయటానికి ఎంతమందిని మర్డర్లు చేశాడు, ఎంతమందిని చేశాడు, ఇదంతా చేసిన తర్వాత రాజారెడ్డిని నరికి చంపారు ప్రత్యర్థులు, అడ్డంగా నరికి చంపారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే రాజారెడ్డిని చూడాలని ఇతను ఈ జగన్మోహన్ రెడ్డి అభిమాని తహతహలాడుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డిలో నాకు అనుమానం రాజారెడ్డిని చూడాలని రాజారెడ్డిని చూడాలంటే ఆ కుర్రాడితో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఇద్దరు ఆత్మహత్య చేసుకుని అక్కడికి వెళ్తారేమో అనుమానం. అదే జరుగుతుంది. అంటే వీళ్ళ పైశాచిక ఆనందం ఎట్లా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్ తోటి సిగ్గుపడాల్సిన వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ నిజమైన రాజారెడ్డిని చూస్తారంటే, అంటే రాజారెడ్డి నేరస్తుడని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటున్నాడా? జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ ఒప్పుకుంటున్నారు కదా, అదే కదా అర్థం, అదే అర్థం వస్తున్నది. రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న సమయంలోనే రాజారెడ్డి మర్డర్ జరిగింది. రాజారెడ్డి మర్డర్ జరిగిన తర్వాత రాజశేఖర్ రెడ్డి ఏమన్నాడంటే, అందుకే నేను వద్దంటున్నది, ఫ్యాక్షనిజం వద్దంటున్నది, అందుకే పోమాకండి రా, ఫ్యాక్షనిజం జోలికి పోమాకండి అని చెప్పాడు రాజశేఖర్ రెడ్డికి ఫ్యాక్షనిస్టులందరినీ కూడా అట్లా నరికి చంపుతారని తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ ప్రతి ఫ్యాక్షనిస్టుని కూడా అట్లాగే నరికి చంపుతారు. ఎవరిని చంపినట్టు? రాజారెడ్డిని చంపినట్టు. అందుకనే రాజశేఖర్ రెడ్డి తన తండ్రిని నరికి చంపినా కానీ ఫ్రాక్షన్ జోలికి పోవద్దురా, పోతే అట్లా అవుతుందిరా అని చెప్పి తన తండ్రి మర్డర్ని ఉదాహరణగా చూపించాడు. అది చూసిన తర్వాత అయినా మనవడు మారాలి కదా, మనవడంటే జగన్మోహన్ రెడ్డి మారాలి కదా. అది మారకుండా ఇంకా ఇదే ఎలివేషన్లు ఇచ్చుకొని, ఇదే క్యారెక్టర్ లేకుండా ఒక క్రిమినల్స్ని సపోర్ట్ చేసుకుంటూ, వైట్ కాలర్ నేరాలు చేసుకుంటూ, అధికారంలోకి వచ్చిన తర్వాత కర్కశంగా వ్యవహరించి పాశవికంగా రాజారెడ్డి రాజ్యాంగం అని తెలుగుదేశం నాయకులు చెప్పింది అదే. బలపనూరు ఇన్సిడెంట్స్ అన్నీ చూసిన తర్వాతే చెప్పారు రాజారెడ్డి రాజ్యాంగం అని. ఇప్పుడు ఏమంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి అభిమాని, మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డిలో రాజారెడ్డిని చూస్తే ఎవరికి నష్టం? ఆయనకే నష్టం. ఎవడో వస్తాడు, ఫ్యాక్షనిస్టులను ఏం చేస్తారో అది చేస్తారు, అంతే కదా. అందుకని ఇటువంటివి కనీసం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలతోటి కనీసం సిగ్గున్నా పడాలి, సిగ్గుపడి తన ప్రవర్తన మార్చుకుంటే మంచిది.
సరే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈ ట్వీట్ వెనుక ఇంత పబ్లిక్గా పెట్టారు అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలే ఇతన్ని రెచ్చగొట్టాయని కూడా మనం అనుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం మనం ఇప్పటి వరకు చూసామా, అతను ఆ ట్వీట్లో అయితే చెప్తున్నాడు. మరి ఇంకా 2029లో గెలిస్తే రాజారెడ్డి రాజ్యాంగం అంటే మరి అసలు ప్రజలు మరి ఏమనుకోవాలి, వాళ్ళని గెలిపించాలంటారా? ముందు నుంచి ఇలా బెదిరింపులు చేస్తున్నారు వీళ్ళు. మరి 2024 జూన్ 4 ఫలితాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఒక మాట మాట్లాడాడు. కన్ను మూసి కన్ను తెరిసేంత వరకు 29 వస్తుందని చెప్పని. ఈ కుర్రాడు కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి ఇవన్నీ ఊహాగానాలు వచ్చి ఉంటాయి. కాబట్టి దాన్ని మనం పరిగణలో తీసుకోవాల్సినంత పని అయితే నేను దాన్ని భావించట్లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన, ఈరోజు ఆయన మాట్లాడే విధానం చాలామంది ఏం భావిస్తున్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అదుపులో తీసుకుంటారా, ఇవన్నీ ఎప్పుడు అయిపోతాయి అని భావిస్తున్నారు. నేనైతే మాత్రం 2029 మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు కూడా అతను అదుపులో తీసుకోకుండా ఇలానే వదిలేయాలి. సహజంగా ఎట్లా ఉంటుందంటే పిచ్చి కుక్కని మామూలుగా తరిమి కొడతారు, కర్రలు తీసుకొని కొడతారు, లేదంటే రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతారు పిచ్చి కుక్కని. ఎందుకంటే అది కరిస్తే పిచ్చి పట్టింది కాబట్టి. కానీ మనిషి కరిస్తే దానికి మందు లేదు. కుక్కలకి విషనాగుల కంటే ప్రమాదం మనిషి అన్నమాట. ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ కోవకు చెందిన వ్యక్తి. ఇప్పుడు అతను మాట్లాడే ప్రతి మాట నిజంగా అంటే కొంతమంది వాళ్ళ అదే మనస్తత్వంలో ఉన్న సత్యమూర్తి గారు చెప్పినట్టు అదే మనస్తత్వంలో ఉన్న వాళ్ళకి అది నచ్చుతుంది. కానీ వీళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు లేదంటే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం అని చెప్పని అతను పంచన చేరి అతనితో పాటు ఉన్న వాళ్ళల్లో నాకు తెలిసి ఇప్పటికీ ఒక 15-20% మంది తిరిగి పునరాలోచనలో పడుతున్నారు. ఇట్లా రోజుకి మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి, మామూలుగానే ఆ పార్టీని మనం ఏం చేసే పని లేదు, ఎవరు ఏం చేసే పని లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసే పని లేదు, లోకేష్ బాబు గారు ఎర్ర పుస్తకం తీసుకొని పని చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇతను అట్లానే వదిలేయాలి. ఇప్పుడు అట్లానే వదిలేయాలంటే వీళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏందయ్యా అంటే మొన్న పిన్నెల రామకృష్ణారెడ్డి గారు, ఇప్పుడు నందిగం సురేష్, ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది కదా. అంటే ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, ఈ రోజుకి 3 నెలలు పూర్తి అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాలు 9 నెలలు కాలపరిమితి ఉంది. అంటే రోజుకి 5 కాడికి లెక్కేసుకున్నా కూడా అంతకంటే ఎక్కువ దుర్మార్గులు ఉన్నారు ఈ పార్టీలో. వాళ్ళందరినీ కనుక ముందు శాసనసభ్యులు, లోక్సభ సభ్యులు మిగిలిన దొరికి రాడేమో పాపం, కార్యకర్తల దొరికి రావట్లేదు. కాబట్టి వీళ్ళనన్నా సరే 2 రోజులకు ఒకళ్ళని అభియోగాలు ఉండాలని తీసుకొచ్చి లోనేస్తే ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటాడు. అప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి నిజంగానే మేలు జరిగిద్దని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే మాట్లాడాలా, తప్పులు చేయాలి. అర్థమైందా అంకప్రావు గారు చెప్పింది? ఖైదీల్ని పరామర్శించడానికే కదా జగన్మోహన్ రెడ్డి వచ్చేది, లేకపోతే బెంగళూరు వెళ్ళిపోతాడు కదా. అందుకని అందరిని రోజుకొకళ్ళని చొప్పున అరెస్ట్ చేస్తే వాళ్ళని పరామర్శించుకుంటూ ఇక్కడే తిరుగుతాడు అని చెప్తున్నారు కదా. నిన్న ఆయన మాట్లాడిన దానికి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దానికి ఒకసారిగా మనం చూసుకుంటా ఉంటే ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు సిగ్గుపడుతున్నాడండి. అతను మాట్లాడితే వెనకముండ వాళ్ళు సిగ్గుపడుతున్నారు. చూసారా మీరు? వెనకముండ మాజీ శాసనసభ్యులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ లోక్సభ సభ్యులు కావచ్చు, వాళ్ళ ప్రతినిధులు కావచ్చు, వాళ్ళు సిగ్గుపడిపోతా ఉన్నారు. అరే నాయన, ఇందులో మనకి దరిద్రం, ఇప్పటికైనా మార్పు రాకుండా ఏంటిది? జరుగుతున్న కార్యక్రమాలన్నీ చూసిన తర్వాత ఈ విధంగా వాడు మంచాడు, ఈడు మంచాడు, వాళ్ళు అన్యాయం చేశారు, వీళ్ళు అన్యాయం చేశారు, మేము వస్తే ఏదో చేస్తాం, మీరు చేస్తే కదా మిమ్మల్ని ఇంటికాడ కూర్చోబెట్టింది, 11 స్థానాలకు పరిమితం చేసింది, తిరిగి లేకుండా కొట్టింది. కాకపోతే ఇక్కడ సత్యమూర్తి గారు ఒక విషయం మాత్రం ఉందండి, పావుని కొడతాం, నడుము విరిగిద్ది, అది బుస కొడతా ఉంటుంది, తలకాయ మీద కూడా కొట్టాలి, ప్రమాదకారి. పిల్లలకు తెలియదు, కొంతమందికి చీకటి పడే వెళ్ళేట వాళ్ళకి తెలియదు, ఆ పక్క నుంచి వెళ్తే కాటేసిద్ది కదా. కాబట్టి దాని తలక మీద కొట్టాలి, పావును అనేదాన్ని చంపేయాలి, తేలుని చంపేయాలి. అంటే ఇప్పుడున్న చట్టాల ప్రకారం మనకు ఆ హక్కు లేదు. కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగం కల్పించిన దాంట్లోంచి దృష్టిలో పెట్టుకొని బయటికి రాకుండా చెయ్యాలా ఒకటి, లేదంటే వదిలేయాల. ఇక్కడ 2 కార్యక్రమాలు. వదిలేస్తే రాష్ట్రానికి మేలు, లానేస్తే ఆ పార్టీకి మేలు. కాబట్టి ఆ పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి, ఈయన లోనే ఉండాలా, బయట ఉండాలా. ఇక చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలను కనుక ఒకసారి చూసుకుంటా ఉంటే, హుదూద్ తుఫానుకు ముందు విశాఖపట్నం ఏ విధంగా ఉందో, హుదూద్ తుఫాన్ తర్వాత విశాఖపట్నం ఏమైందో, సత్యమూర్తి గారు నా లెక్క ప్రకారం
4 సంవత్సరాల ముందు వచ్చిందండి నిన్న విజయవాడకి. ఎందుకంటే విజయవాడకి మళ్ళీ మహర్దశ రాబోతుంది. భవిష్యత్తులో ఈ బుడమేరు ముంపు కావచ్చు, లేదా కృష్ణానది ముంపు కావచ్చు. వాళ్ళు వదిలేశారు కదా రిటైనింగ్ వాళ్ళు, ఎత్తు తగ్గించినందువల్ల లోనకు వచ్చినాయి డివెన్ సర్కిల్ ఆ ఏరియాలో. అది కూడా ఈయన పూర్తి చేస్తాడు. అలాగే బుడమేరు వాక్కు సంబంధించి దాన్ని ఒక జలాశయం లాగానే మార్చుకుంటూ వచ్చిన నీరును ఒడిచిపట్టుకొని, పద్దాకులు ఇలాంటివి రావు కాబట్టి వచ్చి నీళ్ళని కృష్ణానదిలోకి పంపించుకుంటూ లేకపోతే అక్కడ అట్టి పెట్టుకుంటూ ఏం చేయాలని చూసుకొని విజయవాడ నగరానికి ముప్పు రాకుండా ఈ ఆక్రమణలు దొరికించే కార్యక్రమాన్ని నిస్సందేహంగా చేపట్టేసి విజయవాడ నగరాన్ని, అమరావతి పక్కనే ఉంది, ఇటు విజయవాడ కలుస్తుంది, అటు గుంటూరు కలుస్తుంది, అటు తెనాలి కలుస్తుంది, మంగళగిరి కలిసిపోతుంది దీంట్లోనే, ఇటు వచ్చేసి నందిగామ దాకా ఇదంతా కలిపి ఆంధ్ర రాష్ట్రం రాజధాని అంటే ఇంత పెద్దదా ఇంత గొప్పదా అనే విధంగా తీర్చిదిద్దే అవకాశం మాత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. దానితో పాటు దుష్ట శిక్షణ, శిక్షణ రక్షణ అనేది చాలా ముఖ్యం. మనం త్రేతాయుగం నాడు చూసాం, ద్వాపరయుగం చూసాం, ఇప్పుడు కలియుగంలో నడుస్తూ ఉంది. దేవుడు అవతారాల్లో నుంచి మానవ అవతారాల్లోకి వచ్చేసి దుష్టుల కోసమే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని కూడా అదే. కాబట్టి దుష్ట శిక్షణ చేయాలి, శిక్ష రక్షణ చేయాలి. దానికన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర పురోగమనానికి, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ప్రథమ స్థానంలో తీసుకురావడానికి ఆయన శక్తియుక్తులన్నీ వెచ్చించేసి ఇలాంటి వాళ్ళందరినీ అదుపులో తీసుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే మహత్తర అవకాశం ఆయనకు ప్రజలు కలగజేశారు. ప్రజల కోరిక నెరవేరుస్తాడని నేను భావిస్తున్నాను. చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి కొంతమందికి. ఇప్పుడు నాకు అసంతృప్తిగా ఉండొచ్చు, సత్యమూర్తి గారికి అసంతృప్తిగా ఉండొచ్చు. కానీ మాకంటే కూడా ప్రజలు గొప్పవాళ్ళు. ప్రజల శ్రేయస్సు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం. కాబట్టి అవన్నీ కూడా పరిశ్రమలు ఆయనకు చూస్తూనే ఉన్నాం. మరి ఇక్కడ చూసుకుంటా ఉంటే ఈ వరదలో, గతంలో వచ్చిన వరదలకి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డారు. ఏదన్నా ఇవ్వాలన్నా కూడా ఏదో అరకరకలు ఇచ్చారు. ఈరోజు జరిగిన దానికంటే కూడా ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రతి బాధితుడికి వెళ్ళిద్దని ఈ ధనం. కాబట్టి ఇక్కడ చూసుకోవాలి పనిమంతుడు ఏంటో పనికిమాలినాడు ఏంటో అర్థమైపోయింది. కాబట్టి పనికిమాలినాడు కూడా కాదు, ఇక దానికి ఆయన గురించి మాట్లాడుకోవడానికి పదాలు కూడా ఏం లేవు. కాబట్టి అతన్ని ఈ రోజు నుంచి ఇప్పుడు నా కోరిక ప్రకారం 2 రోజులకు ఒక మాజీ శాసనసభ్యుడు, లోక్సభ సభ్యుడినో వాళ్ళ తప్పుల్ని కనుక తీసుకొని ఇలానే పెడితే పాపం ఆ ప్రజలు, వాళ్ళ అభిమానులు, ఇందాక మీకు ఎవరైతే పంపించారో వాళ్ళందరూ కూడా తనివిది ఎలా చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే 29 తర్వాత చూసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈలోపు చూసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.